ఇంకా మధు, ఇవాళ జనసేన పార్టీ సనాతన ధర్మం అంటుంది. సో భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు అంటారు. గతంలో మీరు శ్రావణ భార్గవి ఇష్యూలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు, ఆమె విత్డ్రా చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు. సో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, సో దీనిపైన ఎలా స్పందించబోతున్నారు? ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగొట్టడం పట్ల జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అంటారు? సార్, ఇది పార్టీలకు అతీతంగా తిరుపతి వాసిగా హిందువుగా నేను మాట్లాడుతాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఈరోజు ఒక కష్టం వచ్చిన ప్రతి వ్యక్తి మనసు పూర్తిగా కష్టం వచ్చింది స్వామి నాగారు గోవిందా అని పిలుచుకుంటాడు. అతనికి కష్టం వస్తానే ఫస్ట్ అతని నోట్లో వచ్చింది గోవిందా అని వస్తుంది. తిరుమలకు తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు నుంచి కూడా విపరీతమైన భక్తి భావాలతో వస్తారు ప్రజలు నడుచుకుంటూ. ఇది తమిళనాడు నుంచి కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ చెప్పులు కూడా లేకుండా గోవిందా గోవిందా అంటూ వస్తారు. వారు తిరుమలకు వస్తే అక్కడ వాళ్ళు వినిపించే పాట ఎప్పుడు నిత్యం సాయంత్రం పూట నిత్యం వినిపించే పాట శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. ఇటువంటి భక్తి పాట తిరుమలలో ప్రతిధ్వనిస్తుంటుంది. ప్రజలకు అంటే ఏ నాలెడ్జ్ లేని చిన్న పామరుడికి కూడా ఆ పాట అంత ఆనందాన్ని ఇస్తుంది. వాడు ఆటోమేటిక్గా ఆ పాట పాడుతుంటారు. అటువంటి పాటని ఈరోజు సినిమా కోసమని ఒక సినిమా వాళ్ళు ఎంత చండాలంగా ఆ పాటను, అంటే చండాలం అంటే ఎందుకన్నానంటే ఆ డిస్కోటెక్ టైప్లో వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఆ పాటను మిక్స్ చేసి అలా ఎలా మనసు వచ్చిందో వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు. ఒక భక్తి పాట, మేము కష్టాల్లో పాడుకునే పాట, అలాంటి పాటను మీరు డిస్కోటెక్లో పెట్టి అలా పాట చూపిస్తే తమిళనాడు ప్రజలు ఎలా ఊరుకున్నారో మాకు అర్థం కావట్లే. మేము మనస్ఫూర్తి చెప్తున్నామో దాన్ని చూస్తుంటే మాకు ఒక విధమైన అసహ్యభావం కలుగుతుంది. ఎందుకంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటే అది భక్తో ఇది కాదు, మాకు దేవుడు ఆయన, ప్రత్యక్ష దైవం ఆయన, తిరుపతిలో ప్రత్యక్ష దైవం ఆయన. అసలు ఆయన్ని చూస్తుంటే ఆయన పాటలు అంటే ఆయనకి అంత ఇష్టమో అన్నమయ్య చూసి నేర్చుకోండి. అన్నమయ్య 32,000 పాటలు రాశాడు. ఎక్కడ పాట భజన జరుగుతుంటే అక్కడ వెంకటేశ్వర వచ్చి కూర్చుంటేస్తాడు, అంత ఇష్టం ఆయనకి పాటలు అంటే. అటువంటి పాటల్ని వీళ్ళు వ్యూస్ కోసమో, డబ్బుల కోసమో, టికెట్ల కోసమో, దీనికోసమో ఇట్లా చేసేయడము చాలా 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 తప్పు. ఇది మాకు నిజంగా చాలా బాధపడుతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని మేము సహించాం. సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో కాదు, ఎక్కడ రిలీజ్ అని మేము ఒప్పుకోం కూడా. నేను పొద్దునుంచి కూడా ఇదే చెప్తున్నాము, ముందు ఆ పాట తీయాలి వాళ్ళు. ఎందుకంటే రేపు ఈ పాట కాదు, రేపు స్వామివారి విష్ణు సహస్రనామము సుప్రభాతాలు కూడా పెట్టి డాన్సులు వేస్తే ఇంకెందుకు మా హిందూ ధర్మం, ఎందుకు మా సంస్కృతి? మేము ఏ సంస్కృతిలో ఉన్నాము? హిందువులు అంటే ఏంది అసలు? పొద్దున్న లేచి సంస్కృతంలో ఆ విష్ణు సహస్రనామము సుప్రభాతం వింటుంటే మాకెంత ఆనందం ఉంటుంది. అది భక్తులుగా మాకు ఏదో దేవుడిచ్చిన వరం అది. అటువంటి వాటిని తీసుకెళ్లి వీళ్ళు పాటల రూపంలో, అంటే రాబోయే జనరేషన్కి, రాబోయే పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? అంటే వాళ్ళు కూడా రేపు డిస్కో వేసుకుని పాట పాడతారా? వెంకటేశ్వర పాటలో డాన్స్ వేసుకుంటూ డిస్కో వేసుకుని పాట పాడతారా? ఒక భక్తి అనేది ఉండదా? ఏం చెప్తారు చెప్పండి సమాధానం వీళ్ళకి? ఎలా చెప్పాలి వీళ్ళని? మేము ఇంతకుముందు శ్రావణ భార్గవి విషయంలో కూడా ఇదే చెప్పాము. ఆమె అసలు ఆ పాట భగవంతునికి అత్యంత ఇష్టమైన పాటని ఆమె కాళ్ళు ఊపుకుంటూ జంతికలు తింటూ పాడింది, చూపించింది. దాన్ని ఎంత బాధపడి ఆ రోజు ఆ అన్నమయ్య వాళ్ళు ఫోన్ చేస్తే కేర్లెస్గా మాట్లాడింది వాళ్ళతో. నేను తీని మీ వల్ల అసలు మీ చూపులోనే ఒక్కరం ఉందని చెప్పింది. ఏంది అన్నమాచాల వంశస్థులు ఫోన్ చేస్తే. ఆ రోజు కూడా మేము గట్టిగా ఆమె మీద కంప్లైంట్ ఇచ్చి ఆమె రానివ్వని గట్టిగా చెప్పిన తర్వాత ఆమె డిలీట్ చేసింది. ఈరోజు డిలీట్ చేయాలా, చేసింటారు ఆల్రెడీ, చేయాలి కూడా. చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మీదట